రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో ప్రజల అవసరాలు తీర్చడానికి 1,28,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని 16వ ఆర్థిక సంఘ చైర్మన్ డాక్టర్ అరవింద్ పన్గారియాకు నివేదిక అందించామని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. 16వ ఆర్థిక సంఘ చైర్మన్ మరియు కమిటీ సభ్యులతో తిరుపతిలో జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీల చైర్మన్ల తరపున మేయర్ నూర్జహాన్ పెదబాబు 16వ ఆర్థిక సంఘ చైర్మన్ డాక్టర్ అరవింద్ పన్గారియాకు వినతి పత్రాన్ని అందజేశారని అన్నారు. అదేవిధంగా ఏలూరు నగరపాలక సంస్థలో ప్రజల అవసరాలను తీర్చడానికి నగరపాలక సంస్థలో విలీనమైన 7 పంచాయతీలకు సకల సౌకర్యాలు కల్పించడానికి కార్పొరేషన్కు 949.41 కోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రతి ఒక్క పనిని వివరిస్తూ అంచనాలతో కూడిన మెమొరాండం 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పన్గారియా, సభ్యులు అన్నే జార్జ్ మాథ్యూ, డాక్టర్ మనోజ్ పాండాకు అందజేశామని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు తెలిపారు. మొత్తంగా 949.41 కోట్ల రూపాయల అంచనాలతో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నగర అభివృద్ధికి పూర్తిగా సహకరించాలని 16వ ఆర్థిక సంఘ కమిటీ చైర్మన్ డాక్టర్ అరవింద్ పన్గారియా, సభ్యులు అన్నే జార్జ్ మాథ్యూ, డాక్టర్ మనోజ్ పాండాకు మెమొరాండం అందజేశామని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు తెలిపారు. అయితే నగరపాలక సంస్థలో ఉన్న ప్రజల అవసరాలను 16వ ఆర్థిక సంఘ కమిటీ చైర్మన్కు వివరించడం జరిగిందని, వారి నుండి స్పందన అయితే బాగుందని మేయర్ నూర్జహాన్ పెదబాబు తెలిపారు.